హాయ్ కలింగ్ గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది చూసావా? బాగుంది. మొత్తం ట్రైలర్లో నీకు ఏ రోల్ అంటే బాగా ఇష్టం? ఫ్లాష్ బ్యాక్లో ఆ గెటప్ ఉంది రామ్ చరణ్ గారిది. ఫ్లాష్ బ్యాక్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ అంటారు. అది ఒక 30 minutes ఉంటుంది అంట అది. సో దానికోసం వెయిటింగ్ నేను. ట్రైలర్ మొత్తం ఎలా అనిపించింది? శంకర్ గారు అంటే ఆయన ఒకప్పుడు శంకర్ గారిని ఇప్పుడు మళ్ళీ ఈ కంబ్యాక్తో చూడబోతున్నాం అని నాకు అనిపించింది. నాకు చాలా బాగుంది. టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఆల్ టీజర్. శంకర్ గారు మూవీలో కొన్ని అంటే ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే విఎఫ్ఎక్స్ గురించి చూస్తారు. అలాగే ఒక పేద ప్రజలకి ఉన్న ఏదైనా ఒక ఏదైతే ఏంటి దాన్ని ఏమంటారు పథకాలు కానీ అంటే పేద ప్రజలకి ఏ విధంగా దారుణాలు జరుగుతాయో ఆ దారుణాల గురించి చూపిస్తారు. ఈ సినిమాలో దేని గురించి నువ్వు వెయిట్ చేస్తున్నావు? అంటే సొసైటీని తను ఫస్ట్ భారతీయ సినిమాలను ఓపెన్ షాట్ ఉంటుంది, అది చీపుడుతో ఊడ్చేది. సో దాని ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఇలా జరుగుతుంది, మనకు ఇచ్చి భారతదేశం అనేది ఒక చెత్త కుప్పల్లో ఉంది. సో దాన్ని క్లీన్ చేసుకోవాలి మనం ఎవరు మనకు వచ్చి మనకు సాయం చేయరు, ఎవరు వచ్చి మనకి ఉపయోగపడరు. సో మనంతటా మనం క్లీన్ చేసుకుంటే మన భారతదేశం అనేది మంచిగా ఉంటుంది అన్నది గేమ్ చేంజర్ అనే నా ఉద్దేశం. ఓకే, అలాగే రామ్ చరణ్ గారు కత్తి పట్టుకుని బనీల్లోంచి అది వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ అనుకుంటున్నాను. నాకు తెలిసి అది ఒక 20 minutes ఉంటుందేమో. మొత్తం అందులో నాకు తెలిసి ఒక 5 fights 6 fights ఉంటాయి అనుకుంటున్నా. సో మొత్తానికైతే ఆ హెలికాప్టర్ షాట్ కత్తి పట్టుకొని వస్తుంటే అది నెక్స్ట్ లెవెల్. థియేటర్లో గూస్ బంప్స్ అసలు. నాకు తెలిసి రామ్ చరణ్ ఫ్యాన్స్కి మాత్రం అల్టిమేట్ అసలు సీన్ అది. ఆ సీన్ కోసం చాలా మంది హెలికాప్టర్ నుంచి దిగితే మంచి గన్ను అలాంటివి తీసుకొని వస్తారు, అలాంటిది వితౌట్ షర్ట్ కత్తి పట్టుకొని వస్తుంటే కొత్తగా శంకర్ గారు అంటేనే అదేగా కొత్తగా విజువల్స్ గిట్ట బాగున్నాయి. అది రామ్ చరణ్ గెటప్ లుంగి యాక్చువల్గా అది నాకు తెలిసిన వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ అది 2025లో. గేమ్ చేంజర్ అంటేనే మొత్తం టీఎఫ్ఐ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ సంక్రాంతి రిలీజ్ చేస్తున్నాం. సో టీఎఫ్ఐ అనేది 2025లో దీంతో శంకర్ గారు పూర్తి అంటే స్టార్ట్ చేస్తుర్రు. సో వచ్చే డాక్ మహారాజ్ అయినా సంక్రాంతి ఉత్సవం అయినా ఇవన్నీ ఒక గేమ్ చేంజర్తో మొదలు పెడితే లాస్ట్కి వచ్చే వరకు సినిమాలన్నీ ఒక గేమ్ చేంజర్లా ఉండాలని టీఎఫ్ఐ అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మొత్తం 3 విన్ అయిపోవాలి. సేమ్ ఎలా అయితే దసరాకి 3 సినిమాలు రిలీజ్ అయ్యి ఎలా అయితే హిట్ అయ్యాయో అలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే చూసుకున్నట్టయితే వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం, దాంట్లో 3 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యి ఏ సాంగ్ బాగా ఇష్టం నీకు? అది అందరికీ మనకు తెలిసిందే, గోదావరి గట్టు మీద. గోదావరి గట్టు మీద చాలా చేసావు నువ్వు? ఏం లేదు, అంతగానే ఏం లేదు, ఏదో చిన్న చిన్న అంతే. అలాగే బాలకృష్ణ గారి గెటప్ ఎలా అనిపించింది ఆర్స్ మీద? చాలా బాగుంది. డాక్ మహారాజ్ గారిది అది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అనిపిస్తుంది నాకు డాక్ మహారాజ్. ఎందుకంటే బాబీ గారు అంటేనే ఒక చిరంజీవి గారిని వాల్తేరు వీరేలా అప్పుడు అందరు వాడే ఆ టైంలో తీసుకొని వచ్చి మళ్ళీ వాల్తేరు మనకు పరిచయం చేసిండు. సో మనకున్న ఇప్పుడు ఈ బాలకృష్ణ గారు అనేది చాలా మిస్ అయిపోతున్నాం. సో బాబీ గారు అంటేనే అప్పుడున్న క్రియేటివిటీ ఇప్పుడు మళ్ళీ వాడుతుర్రు. బాబీ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టరైజేషన్ అనుకుంటున్నాను బాలయ్య బాబు గారిది. సో డ్యూయల్ రోల్ అని అనుకుంటున్నాను నేను. చాలా బాగుంది ట్రైలర్, టీజర్ కానీ సాంగ్స్ కానీ. నేను వచ్చిన ఊరొచ్చి రాతుల, సో అది చాలా వైరల్ అవుతుంది. సో అది బాగానే ఉంది. కరెక్టేనంటారా? బాలయ్య బాబు అంటే దబ్బిడి ఆ మాత్రం లేకపోతే ఊపు ఉండదు థియేటర్లో. అంటే నార్మల్గా అప్పుడు రవితేజ గారి సాంగ్ అప్పుడే జస్ట్ ఇలా పట్టుకు లాగారని చాలా ట్రోల్స్ వెళ్ళాయి. అవును, ఈయన ముందు వెనక మామూలుగా లేదు. దాని గురించి చెప్పు. అంటే ఇక అది బాలయ్య బాబు అంటే తప్పు పడ్డలేం మనం. సో అది ఏంటంటే బాలయ్య బాబు గారు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి సో అలా ఇప్పుడు వైరల్ అవుతుంది. అది అంటే చేసిన హీరోయిన్కి లేదు, చూసిన మీకు ఎందుకు అంటారా కామెంట్ చేసే వాళ్ళని? అదేం లేదు. సో బాలయ్య బాబు అంటేనే ఆ రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ ఉంటేనే మన థియేటర్లో చూడగలం. అది నేను అనుకుంటున్నాను నేను. ఓకే డార్లింగ్, థ్యాంక్ యూ సార్. ఓకే, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సేమ్. డార్లింగ్ ట్రైలర్ ఎలా అనిపించింది గేమ్ చేంజర్? బాగా అనిపించింది భయ. మొత్తం ట్రైలర్లో ఏది బాగా నచ్చింది? ట్రైలర్ నేను చూడలేదు భయ. చూడలేదా? ఏ మూవీ చూస్తున్నావు? దేని గురించి అసలు సంక్రాంతికి ఏ మూవీ గురించి వెయిటింగ్ అసలు? డాకు మహారాజ్. డాకు మహారాజ్ అయితే ఫుల్ చూసావా? పాటతో సహా అన్నీ చూసావా? అవును. పాట ఎలా అనిపించింది చెప్పు. బాగా అనిపించిందండి. ఇప్పుడు మన వీరసింహారెడ్డిలో శృతి హాసన్కి కూడా పట్టుకొని చేస్తారు కదండి, దానికి ఇంకా ట్రోల్స్ రాలేదు. మరి దీనికి ఎట్లా వచ్చినాయో అర్థం కావట్లేదండి. అంటే ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటో అది ఎందుకు మరి తెలియదు. అది అసభ్యకరంగా ఏమన్నా లేదండి, అది ఐటమ్ సాంగ్ అంటే ఆ మాత్రం ఊపు ఉండాలి. పైగా బాలయ్య బాబు అక్కడ
ఆ మాత్రం ఊపు ఉండాలండి. ఓకే, అలాగే డాకు మహారాజ్ గురించి ఎలా అది అంటే బాస్ సినిమా అండి, చెప్పాల్సిన అవసరం లేదు. బాబీ సార్ అంటే అది పెద్ద డైరెక్టర్, అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జైలో కుష ఎలా తీశారు, ఇప్పుడు మన వాల్తేరు వీరయ్య ఎలా తీశారు, అది చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ స్టార్ డైరెక్టర్. షార్ట్స్ ఎలా ఉన్నాయి? మొత్తం రియల్ షార్ట్స్ ఉండేవి అవి. నేను సినిమా చేసిన అందుకోసమే చెప్తున్నా, మొత్తం రియల్ షార్ట్సే చేసిరు బాలయ్య బాబు గారు. అలా బాలయ్య బాబు గారు సెట్స్ లో ఎలా ఉంటారు? చాలా బాగుంటారండి, చాలా చాలా బాగుంటారు. కొడతారు, మన వర్క్ మనం చేసుకుంటే ఆయన మనల్ని ఏం అనడండి. మన వర్క్ మనం చేసుకుంటే మనకు మాట్లాడడానికి కూడా రాడు. మన వర్క్ ఏదో మనం చేసుకోవాలి. ఆయనకు చూడొద్దు, ఆయన ముంగటికి వెళ్ళి తిరగద్దు, ఊరికి ఆయననే చూస్తుంటే ఆయన కోపం రాదండి. ఓకే, నీ కళ్ళ ముందు ఎవరికైనా పడాయా? లేదండి, చాలా మంచి మనిషి బాలయ్య బాబు అంటేనే చాలా మంచోడు. ఓకే, నేను సడన్గా మనం వర్క్లో ఉంటే ఆయన ఏమనరు, మనకు కావాలని ఎదురుకు వెళ్తే మాత్రం వేస్తాడు. ఇక వర్క్లో ఉండి ఎదురుకు వెళ్తే మాత్రం ఏమన్నాడు ఆయన. నీ ముందు ఏమన్నా జరిగిన సంఘటన ఏమన్నా? లేదండి, నేను ఎదురు పడ్డాను, నాకు ఏమనలే. ఏదో వర్క్లో ఉన్న అమ్మాయి వెళ్ళిపోయినారు, నేను టచ్ అయినా అతనికి, నాకు ఏమనలే. ఓకే అమ్మ వెళ్ళిపో, ఎవరమ్మా అని అడిగిండు. సార్ మాది నిజాం సార్ అని చెప్పినా, సరే వెళ్ళిపో అమ్మ అని. 2024లో నువ్వు సాధించిన అత్యంత ఘటన అదే అనుకుంటా. నిజంగానే మన వర్క్ మనం చేసుకుంటే బాలయ్య బాబు ఏమన్నాడండి. అలాగే ఆ సినిమాలో ఏ డైలాగ్స్ కానీ దేని గురించి, ఫైట్స్ గురించా, డైలాగ్సా, స్టోరీయా, దేని గురించి? స్టోరీ బాగుందండి, అది స్టోరీ చాలా, ఒక రాజస్థాన్ స్టోరీ చాలా బాగుంది. అందులో డబుల్ రోల్ బాలయ్య గారు బాగున్నది. ఓకే, ఒక ఫ్యామిలీ నుంచి హీరో ఎలా వెళ్తాడని అలాంటి కథ అది, కానీ బాగుంటుంది. ఓకే, ఎందుకంటే అక్కడ బాస్ బాబీ ఉన్నారు కదా. సార్ సంక్రాంతికి ఏ మూవీ గురించి వెయిటింగ్ సార్? బాలయ్య బాబు, విక్టర్ వెంకటేష్, ఓకే, చరణ్, రామ్ చరణ్ గారు పక్క 3 సినిమాల గురించి వెయిటింగా? పక్క. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ ఓ రేంజ్లో ఉంది. ఒక డైలాగ్ చెప్పండి. దాంట్లో డైలాగ్ ఏం గుర్తులేదు, బాలయ్య బాబు అయితే చెప్తా. బాలయ్య బాబు గారు చెప్పండి. నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలా, లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇంకొకటి రజనీకాంత్ చెప్పచ్చా? చెప్పండి మీరు. సింహం సింగల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి. ఫ్లూట్ జింక ముందు, యాంకర్ ముందు కాదు. ఏమది రాజకీయం అనేది బ్లడ్లో ఉంటుంది, బెడీ ఫుల్. మాకి పుడితేనే వస్తుంది కాదు. నేను మూవీస్ గురించి చెప్తుంటే నాకు మూవీ ఆడిషన్ ఎత్తున్నట్టుంది. కాదు, మీరు ఏ మూవీ గురించి బాగా వెయిటింగ్? బాలకృష్ణ గారిదేనా? చూస్తున్నారా? అలా ట్రేజర్ కానీ ట్రైలర్ కానీ ఏమన్నా రిలీజ్ అయితే చూస్తున్నారా? చూస్తున్నా. ఏ ట్రైలర్ బాగా అనిపించింది? వెంకటేష్ బాగా అనిపించింది. వెంకటేష్ గారిది బాగా అనిపించింది, కామెడీగా. ఆ పాట పాడండి ఒకసారి. పాట గోదావరి గట్టు మీన రామచిలుకవే. నెక్స్ట్ గోరింత కట్టుకున్న చందమామవే. వెయిటింగ్ అయితే మాత్రం. ఓకే, వెయిటింగ్ అయితే వెంకటేష్ సినిమా గురించి పక్కా. ఓకే, వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ కూడా పెరగాలి మీరు. థ్యాంక్ యూ, బై బై.